హలో ఫ్రెండ్స్, ప్రెస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. సో ఇక్కడ మనం చూస్తున్న స్టాకు ఎవలాన్ టెక్నాలజీస్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఐ థింక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయింది. ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ అనేది చూడండి. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తుందో బాయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే రఫ్గా 450 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ లెవెల్ అంటే ఇక్కడ ఒకసారి మనకి సపోర్ట్ అయితే తీసుకుంది, బౌన్స్ అయింది, మళ్ళీ అదే లెవెల్కి రావడం అనేది జరిగింది. దీన్ని మనం జోన్స్ లాగా కూడా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, నేను జోన్ లాగా కొద్దిగా మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే విక్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, ఈ రియల్ బోర్డుని టచ్ చేస్తూ నేను ఏం చేశానంటే ఒక మార్క్ అనేది చేస్తే చూడండి, మార్కెట్ ఒక జోన్లో ట్రేడ్ అయింది. ఈ రేంజ్కి వచ్చినప్పుడల్లా బయర్స్ ఏం చేస్తున్నారంటే ఓకే, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో ఎవలాన్ టెక్నాలజీస్ వీక్లీ టైం ఫ్రేమ్లో దీనికి ఈ ప్రైస్ అనేది రీజనబుల్ అని ఫీల్ అవుతున్నారు అనమాట. దీన్ని మనం ఏమనవచ్చు అంటే వాల్యూ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి అనవచ్చు. ఎందుకు వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఎప్పుడైనా ఒక పర్టికులర్ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుందో ఆ లెవెల్స్ని మనం కానీ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎవరు ఉంటారంటే ట్రెండ్కి ఎగనెస్ట్గా కంపెనీ డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. కంపెనీ డౌన్ ట్రెండ్లో నెగిటివ్గా ఉన్నప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్లాన్ చేస్తారనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్లాన్ ఎందుకు చేస్తారంటే మార్కెట్ డిస్కౌంట్ అయింది, ఆ పర్టికులర్ స్టాక్ అనేది బెస్ట్ ప్రైస్ ఇది, అందుకని మనం తగ్గినప్పుడు బై చేద్దాం అని ఆలోచిస్తారు. కాబట్టి దాన్ని మనం వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం అనమాట. రైట్, ఆఫ్ కోర్స్ వారన్ బఫెట్ గారు కూడా ఎక్కువ ఈ రూలే ఫాలో అవుతూ ఉంటారు. బట్ అంటే దీనికి కొద్దిగా మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది ఫండమెంటల్గా. బిఫోర్ దట్ ఏంటంటే మనం ఇక్కడ టెక్నికల్గా చూడండి, ఈ యొక్క సపోర్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం కదా, దానికంటూ కూడా బెటర్ మెథడ్ అనేది మనం ఫిబొనాకీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది 350 నుంచి 730 దాకా వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏమవుతుందంటే కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు ఏ పాయింట్ దాకా మార్కెట్ అనేది రావచ్చు అన్న విషయానికి మనం చూస్తే చూడండి, నేను ఏం చేస్తున్నట్టు ఈ యొక్క పాయింట్ నుంచి ఈ జస్ట్ హై పాయింట్కి అనేది ఒక మార్క్ అనేది చేస్తున్నాను. దాన్ని నేను రైట్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను, అంతే, ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ టచ్ అయినాయి అనేది చూడటానికి. చూడండి, దీంట్లో జనరల్గా 61.8 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ వాల్యూ బయింగ్ చేసేటప్పుడు లేదా మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అన్న విషయం కోసం 61.8 లెవెల్, అట్ ద సేమ్ టైం 78.6 లెవెల్స్ అనేది ఎక్కువగా ఫాలో అవుతారు అన్నమాట. అంటే ఎవరైతే కంపెనీ డిస్కౌంట్ అయినప్పుడు బై చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ఈ రెండు లెవెల్స్ని టార్గెట్ చేయటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఇంకా 61.8 లెవెల్ ఇక్కడికి రాలేదనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఒక అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ అన్ అలర్ట్. ఇక్కడ రఫ్గా ఫర్ ఎగ్జాంపుల్ 495కి వస్తే నాకు అలర్ట్ రావాలి. అయితే ఇక్కడ ఏం అలర్ట్, రకరకాల అలర్ట్స్ పెడుతూ ఉంటాం కదా. 495 అనేది 61.8 లెవెల్ అనమాట. ఫిబ్ లెవెల్ అని పెడుతున్నాను, సింపుల్గా ఫిబ్ అని పెట్టేస్తున్నాను, క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్కి వస్తుందో ఇమీడియట్గా మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మనం ఏంటంటే ఓపెన్ చేసుకుని ఈ స్టాక్లో ఫిబ్ అనేది టచ్ అయింది, సో మనం యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 78.6 దగ్గర కూడా నేను ఈ కంపెనీలో యాడ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాను. ఒకవేళ వస్తే నాకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి మార్కెట్కి చెప్తున్నాను. రఫ్గా ఇది 430 దగ్గర ఉంది. దీంట్లో మనం నోట్స్ కావాలంటే కూడా రాసుకోవచ్చు. 78.6% అనమాట, 78.6% అది. ఇది కూడా ఫిబ్ రిట్రేస్మెంట్ లెవెలే కాబట్టి ఫిబ్ అనేది పెడుతున్నాను, క్రియేట్ చేస్తాను. మొత్తం మీద 2 అలర్ట్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇక్కడ చూడండి, మనకి అలర్ట్స్ చెక్ చేయాలి అంటే కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఈ అలర్ట్ పెట్టాను ఇండస్ టవర్స్లో, జస్ట్ శాంపిల్ కోసం, అదైతే ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత ఎవలాన్లో 2 అలర్ట్స్ అయితే క్రియేట్ అయినాయి. చూడండి, మనం ఇక్కడ కర్సర్ మీద ఇక్కడ స్మాల్ నోట్ సింబల్ ఉంది కదా, దాని మీద కానీ మనం కర్సర్ పెడితే 61.8 ఫిబొనాకీ లెవెల్ అనేది చూపిస్తుంది. సో దానికి సంబంధించిన అలర్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది 78.6 ఫిబ్ అని చూపిస్తుంది. దానికి సంబంధించిన అలర్ట్ అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని మనం మోడిఫికేషన్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. లైక్ ప్రైస్ నాకు 430 కాదు, 440 దగ్గరే అలర్ట్ కావాలనుకోండి, 440 దగ్గర అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నేను డిలీట్ చేయాలంటే కూడా డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఒక కంపెనీని డిస్కౌంట్లో బై చేయాలి లేదా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర బై చేయాలి అనుకున్నప్పుడు
ఈ యొక్క పర్టికులర్ అలర్ట్స్ అనేది చాలా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ప్రస్తుతం మనం చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. డౌన్ సైడ్ అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతం 577 అనుకుందాం రఫ్గా. ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ జరిగింది. ఇంతకుముందు మార్కెట్ అక్కడ నుంచి కిందకి రావడం జరిగింది. మళ్ళీ అగైన్ 576 దగ్గర, అంటే ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది. అది బ్రేక్అవుట్ అయితే అయింది. కాబట్టి ఒకసారి నేనేం చేస్తున్నాను అంటే వాల్యూమ్స్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను. చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ వాల్యూమ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా వాటికి క్లూజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మంచి వాల్యూమ్స్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కూడా ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజున వెరీ అగ్రెసివ్గా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. సో ప్రాబిలిటీ ఉంది మనకి ఇమీడియట్గా 620. దాని తర్వాత ప్రాబబ్లీ ఇక్కడ జోన్ ఉంది. జోన్లోకి అయితే అట్లీస్ట్ రావచ్చు. 700 లెవెల్స్ అయితే వచ్చే ఆస్కారం ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రాబిలిటీ. ఎట్ ద సేమ్ టైం మనం ఇండికేటర్స్ అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఐ అయితే 55 లెవెల్ అయితే క్రాస్ ఓవర్ జరిగింది. అండ్ డైరెక్షన్ మొమెంటమ్ ఇండెక్స్ ఏదైతే ఇండికేటర్ ఉందో ఇది కూడా మనకి బాయింగ్ సిగ్నల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మ్యాక్డీ కూడా మనకి బుల్లిష్ మొమెంటంలో కొనసాగుతుంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇండికేటర్స్ ప్రైస్ని ఫాలో అవుతుంటాయి. జస్ట్ మనం ఏంటంటే మనం తీసుకునే డెసిషన్ని ఒకసారి ఓకే వెదర్ వీఆర్ డూయింగ్ కరెక్ట్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోవడం కోసం అండ్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ ఏంటంటే ఇండికేటర్స్ అనేది మనం సహాయం తీసుకుంటాం. సో టోటల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇమీడియట్ టార్గెట్ ఫర్ 620. ఒకవేళ ఎలక్షన్ అదే యుఎస్ రేట్ కట్ ఉంది కదా, ఆ టైంలో కొద్దిగా స్టేబుల్గా కానీ ఉందంటే ఇమీడియట్గా మనకి 720 టార్గెట్ అనేది 735 టార్గెట్ అనేది వచ్చే ప్రాబిలిటీ ఉంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే మనం వాచ్ లిస్ట్లో పెడదాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏంటంటే టెస్టింగ్ పర్పస్ అనేది స్మాల్ క్వాంటిటీ యాడ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ రిట్రేస్మెంట్ లెవెల్స్కు అనేది వచ్చిందనుకోండి, మనం ఏదైనా స్టాప్ లాస్ ఓకే వాచ్ చేయాలి అనుకుంటే 525 అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ మార్కెట్ ఏదన్నా రిట్రేస్మెంట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ 1-2 డేస్ ఏదన్నా అట్లా కొద్దిగా. బట్ ఈ యొక్క లెవెల్ కింద అయితే క్లోజింగ్ అనేది ఇవ్వకూడదు. 525 కిందగా నా క్లోజింగ్ అయిందంటే దెన్ మనం ఏంటంటే దీంట్లో ఎగ్జిట్ ప్లాన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం. ఓకే, హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది షేర్ చేస్తున్నాను. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్, ధన్యవాదాలు.